నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో పైప్ లైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పంచాయతీ పరిధిలోని 12, 13 వార్డుల్లో విస్తరించి ఉన్న సీతమ్మవారిపేట ఏరియాలో పైప్ లైన్ ధ్వంసమై గత 3 రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జలజీవన్ మిషన్ నిధులు ₹1 కోటితో కొత్తగా OHSR వాటర్ ట్యాంక్ నిర్మించి పైప్ లైన్ వేసి కనెక్షన్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పాత పైప్ లైన్ శిథిలం కావడంతో నీటి సరఫరాలో ఇబ్బంది కలిగింది. ఫలితంగా సుమారు 100 కుటుంబాలు నీటితో ఈ ప్రాంతంలో పాత పైప్ లైన్ శిథిలం కావడంతో నీటి సరఫరాలో ఇబ్బంది తలెత్తింది. ఫలితంగా సుమారు 100 కుటుంబాలు నీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించి ధ్వంసమైన పాత పైప్ లైన్లు తీసివేసి వాటి స్థానంలో కొత్తగా HDPE పైప్ లైన్ వేసే పనులు చేపట్టారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వాటర్ ట్యాంకు ద్వారా ఇంటింటికి నీళ్లు సరఫరా చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక రాజు దంపతులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతంలో ఇంటింటికి ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి పైప్ లైన్ పనులు పూర్తి చేసి నీటి సరఫరాలో ఇబ్బంది తొలగిస్తామని సర్పంచ్ చంద్రిక మాట్లాడుతూ తెలియజేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని ఈ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి కుటుంబానికి పార్టీని దగ్గర చేసేలా కార్యకర్తలతో కుటుంబ సాధికార సారథులను నియమిస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. అనంతరం సభ్యత్వం కార్డులను క్లస్టర్ ఇన్ఛార్జీల ద్వారా బూత్ ఇన్ఛార్జీలకు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు ఇంకా పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ బాక్సులు అక్కడ చాలా చక్కగా పంపడం జరిగింది. దాన్ని ఏ విలేజ్ కా విలేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఒక సైనికుల్లో పనిచేసి పెద్ద మెజార్టీకి రావడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈవేళ ఏ ఎన్నికొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం తరఫున మనం పోరాటం చేస్తాం. సమాజంలో చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం చేస్తున్నట్లు ఉండి లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. ఉండిలో మంగళవారం నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రీజియన్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి ఇచ్చిన ఆర్థిక సహాయంతో గ్రైండర్లు, గొడుగులు, వీల్ చైర్, ట్రైసైకిల్ లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, డీసీ కన్నెగంటి రూత్కళ, పాలతీర్థపు నరసింగరావులు పాల్గొన్నారు. ఆయన స్వాగతం కుర్రలు వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ, రైల్వే అధికారులతో దీనిపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని అన్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో సింగవరం, శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎర్రకాలువ వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రమాదం బారిన పడకుండా అధికారులు ఇచ్చే సూచనలను జిల్లా మంత్రులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో కొవ్వూరు ఆర్డీఓ కె రాణి సుస్మిత, రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ అశోక్ కుమార్, తహసీల్దార్ బి నాగరాజ్ నాయకులు పాల్గొన్నారు. ఈ కెనాల్ కానీ ఎక్కువ ఫ్లడ్ అయినప్పుడు ఈ వాటర్ ఈ ట్రయాంగిల్లోకి వచ్చేస్తుంది.
టోటల్ ఏరియా రిసీడ్ అయ్యే వరకు కూడా ఈ వాటర్ రిసీడ్ అవ్వాలి. బికాజ్ ఇట్ బ్యాక్ బ్యాక్ వాటర్ ప్లస్ లో లైన్ వీళ్ళ కన్స్ట్రక్షన్ ఏంటంటే మనం కొత్త లైన్ ఇలా వేయడం వల్ల ఇట్ విల్ బికమ్ వన్ ట్రయాంగిల్. మరి ఒక స్టాగ్నేషన్ ఫామ్ అవుతుందని అంటారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 ముఠా సభ్యులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం రాజమహేంద్రవరంలో అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ప్రకాశం జిల్లా కంభం ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ సలీంలు రంపచోడవరం నుండి ఆటోను పైలట్గా చేసుకుని వ్యాన్లో గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో స్థానిక ఎయిర్పోర్ట్ రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ వాహనాన్ని తనిఖీ చేయగా 150 కిలోల గంజాయిని గుర్తించామని తెలిపారు. అలాగే ఇటీవల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని కోరుకొండ నిడదవోలులో కూడా కొందరిని అరెస్టు చేశామని చెప్పారు. రాజమండ్రి టౌన్ ట్రాన్స్పోర్టేషన్ వయా రాజమండ్రి టౌన్ మీద నుంచే ఎక్కడికైనా వెళ్ళాలి సౌత్లో. ఇందులో భాగంగా మనం ఇటీవల కాలంలో చాలా గాంజా పట్టుకున్నాం. మనం డిఫరెంట్ టైమ్స్లో కొవ్వూరులో పట్టుకున్నాము ఒక 800 కేజెస్, అలాగే బొమ్మూరులో పట్టుకున్నాము. రీసెంట్గా ఈ 150 కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం నుంచి. వీళ్ళు ఈ గాంజాని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఫోర్స్. సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు. ఒక 3 రంపచోడవరం మండలం నుంచి వీళ్ళందరూ కూడా ముర్ల చిన్నారెడ్డి, శంకూర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ 2 కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉద్యోగ ఉపాధి తదితర కారణాలతో విదేశాలకు వెళ్లే వారికి చట్టబద్ధంగా మార్గనిర్దేశం చేసేందుకు అమలాపురం కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావులు మంగళవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుండి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధులు పొందాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చట్టబద్ధంగా విదేశాలలో ఉన్న అవకాశాలు, పాస్పోర్ట్, వీసాలు పొందేందుకు మార్గాలను సూచించనున్నట్లు చెప్పారు. అలాగే మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కేంద్రం ఒక వరంగా నిలుస్తుందన్నారు. ఇకపై విదేశాలకు వెళ్లదలిచిన వారు తప్పనిసరిగా ఈ కేంద్రాన్ని ఆశ్రయించి చట్టబద్ధంగా వెళ్లేందుకు ఉన్న అవకాశాలను, ఉద్యోగాలను పొందేందుకు మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజ్కుమారి, ఆర్డీఓలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిల, హెల్ప్ డెస్క్ సమన్వయకర్త గోళ్ల రమేష్లు పాల్గొన్నారు. రావులపాలెంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మోత్సవంలో వాడపల్లి కమలనాథ్ ఆచార్యుల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించి కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం వేద పండితుల స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. రాత్రి గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, వెంకటేశ్వర స్వామివారి దీక్షపరులు పాల్గొని స్వామివారి కళ్యాణంని కనులారా వీక్షించి తిలకించారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కలిగించి ఎక్కువ మంది సాగు చేసే విధంగా ప్రణాళికలు అమలు చేస్తామని రైతు సాధికారక సంస్థ మార్కెటింగ్ సర్టిఫికేషన్ అధికారి ఎం ప్రభాకర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం దీనికి సంబంధించిన అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రసాయన వ్యవసాయానికి బదులుగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమి యొక్క ఉనికిని కాపాడుతూ రసాయనాలు లేకుండా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను అందించవచ్చని అన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా సాగు చేయాలని కోరారు. నేటి ఆధునిక కాలంలో ప్రజలు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం సీఎం గారు అంటారు 13 లక్షల చిల్లర వరకు ఒక ప్లాన్ చేయండి, ఇంకా ఒక 10-15% పెంచుకుంటూ వెళ్ళండి. వచ్చే 5 ఏళ్ళలో 40 లక్షల మంది రైతుల్ని ఈ యొక్క ప్రభుత్వ వ్యవసాయానికి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికలు వారు ఆదేశించున్నారు. సో దీని మీద చాలా వారు దృష్టి పెట్టారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఒకప్పుడు మీరు చెప్తుంటారు సీఎం గారు అప్పుడు ఐటీలో హైటెక్ సిటీ, హైటెక్ సీఎం ఐటీని ఎట్లా డెవలప్ చేసి ప్రతి కుటుంబంలో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నారు. ఈరోజు కుటుంబం బాగుపడింది, సర్కార్ ద్వారా లోన్లు తీసుకున్నారు, చదివించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఆ చదువు ద్వారా కుటుంబం బాగా పేదరికం బయటకు వచ్చింది. అలాగే ఒక ఎవల్యూషన్ అయితే వచ్చిందో ఆ సంఘాల ద్వారా వాళ్ళ జీవనోపాధులు మెరుగు చేసుకొని మంచిగా జీవన ప్రమాణాలు మెరుగు చేసుకున్నాము. అలాంటి స్థితిలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైతే మన ఇప్పుడు కుటుంబాలు సంఘాల ద్వారా బాగుపడి ఎకరాలు 2 ఎకరాల భూమి కొనుక్కొని కొంచెం బాగా ఉన్నస్థితికి వెళ్ళాము. కానీ ఈరోజు చేస్తున్న వ్యవసాయం ఏదైతుందో మళ్ళీ తిరిగి ఆ వ్యవసాయ ఉత్పత్తులు తినడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యల వల్ల తిరిగి ఆ ఖర్చు ఏదైతే సంపాదించుకున్న 4 రూపాయలకు ఖర్చు పెడుతుంది, విపరీతమైన ఖర్చులు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఉద్యానవన శాఖ అధికారి కె రామ్మోహన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోడల్ పాఠశాలల విధానం అమలుపై కసరత్తులు చేపట్టిన ఏపీ ప్రభుత్వం. ఉపాధ్యాయ నియామకంలో నిమగ్నమైన యంత్రాంగం. అధిక లాభాలు ఇచ్చే పంటలపై దృష్టి పెట్టాలి. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు హితవు పలికిన ఆచార్య ఎన్జీ రంగా ఎస్వి విద్యాలయ సంచాలకులు శివన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ విద్యను అధ్వాన స్థితి నుంచి అభివృద్ధి వైపు మళ్లిస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రశంసించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. గత ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంఎస్ఎంఈ పథక లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. శాసనమండలి సభలో పరిశ్రమల మంత్రికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. స్పందించి సమాధానమిచ్చిన మంత్రి కొండపల్లి. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిన పైప్ లైన్ పనులు హర్షం వ్యక్తం చేసిన ఈ ప్రాంత ప్రజలు. సమస్యల పరిష్కారానికి ప్రజలతో మమేకం కావాలి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం సభలో కార్యకర్తలకు ఉద్బోధించిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. అమలాపురం కలెక్టరేట్ లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ను ప్రారంభించిన కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావులు. ఈ ఖరీఫ్ సీజన్ లో ప్రకృతి వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించనున్న ప్రభుత్వం. ఏలూరులో వివరించిన రైతు సాధికార సంస్థ అధికారి ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.